దేవుని నామములకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషం ఉన్నారండి ఇక్కడ? అందరూ ఉన్నారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ ఉండడం మరి ఇట్స్ మై జాయ్ అండ్ ఇట్స్ మై ప్రివిలేజ్. దేవుని కార్యాలు అగమ్య గోచరాలు. God's words are unfathomable. They are beyond our comprehension. మరి నేనైతే ఇక్కడ ఉండాలని అనుకోలేదు, ఇక్కడ ఉంటానో లేదో కూడా తెలియదు, కానీ మరి ఇది ఇక్కడ ఈ సమయంలో ఈ క్షణములో నేను ఇక్కడ ఉండడము దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క నిర్ణయము. మై ప్రెజెన్స్ ఇన్ దిస్ ప్లేస్ ఈస్ నాట్ మై పర్పస్ ఆర్ ఇట్స్ నాట్ మై విల్, బట్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ గాడ్ who brought me here to share his word with you all. ఇక్కడ ఎంతమంది తెలుగులో కంఫర్టబుల్ అండి? అందరూ ఇంగ్లీష్? ఓకే, నేను బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఐ బి యూజింగ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సో దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. అందరికీ అర్థం అయ్యేలాగా మనము తెలుగు అందులోనూ ఇంగ్లీష్లోనూ మనము వాక్య భాగాన్ని చూద్దాము. మరి నా ఎడల పాస్టర్ ఫిన్నీ గారు పలికినటువంటి మంచి మాటలను బట్టి, దయగలిగిన మాటల్ని బట్టి ఐ రియలీ థ్యాంక్ యూ పాస్టర్ ఫిన్నీ అండ్ సిస్టర్ నిన్సీ. I thank both of you for inviting me to this place and I'm very grateful for your investment in my life. మరి నాకు అమెరికా వీసా 3 సార్లు రిజెక్ట్ అయిందండి. అయితే మరి 4వసారి అప్రూవ్ అయింది. మరలా నేను ఇంకెప్పుడైనా చెప్తాను. ఐ విల్ షేర్ మై ఎంటైర్ టెస్టిమనీ అబౌట్ మై వీసా అప్రూవల్ వెనెవర్ ద లార్డ్ గివ్స్ మీ టైం. అయితే మరి నాకు వీసా అప్రూవల్ వచ్చిన తర్వాత అదొక అద్భుత కార్యము. దేవుడు ఓవర్ నైట్ మిరాక్యులస్ ప్రొవిజన్, అసలు ఏమి కూడా లేని స్థితిలో మరి దేవుడు అద్భుత కార్యాన్ని చేసి he did an overnight miracle in my life and he gave me $23,000 from people whom I have never seen or met in my life. And then God took me to the United States of America to pursue masters in theological studies. అయితే అది అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పాస్టర్ ఫిన్నీ గారు తర్వాత సిస్టర్ లిన్సీ గారు ఇద్దరు నన్ను వారి గృహానికి ఆహ్వానించారండి. దే ఇన్వైటెడ్ me to their home. Not only me, our pastor Silas Reginald and his wife, he invited 3 of us to their home. Not only they invited, but they served all of us good food. మంచి భోజనాన్ని పెట్టి, అట్లాగే ఒక మంచి కానుక 10,000 రూపాయలు నా చేతిలో పెట్టి నన్ను ఒక దైవజనురాల్లాగా ఎంతో ప్రేమించి ఆదరించి నన్ను గౌరవించారు. అది నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఎందుకంటే దేవుని ప్రేమ మరి ఆయన ఎలా తెలియజేస్తూ ఉంటాడంటే ఆయన బిడ్డల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. He gives or he expresses his love through his children. Church is the body of Christ and through church members, when we are a member and a part of his body, he gives and he expresses his love through his family, through his body. మరి మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చూద్దామని, అంతకన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్ మీ ప్రే. Gracious Heavenly Father, we thank you, Master. We come to your presence and we give this time into your hands. Lord, for I am weak but you are strong. If I speak, my words will fall to the ground. But if you speak, Lord, it will change our lives. It will transform our lives. We give this time into your hands. Holy Spirit God, you put your word in my mouth. Prabha, నీవే నాతో మాట్లాడు. నా ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడు నాయనా తండ్రి. మరి నువ్వు ఇక్కడ చేయబోతున్న కార్యాన్ని బట్టి నీ ముందుగానే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆమేన్. మార్కు సువార్త, మార్క్ గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 5 5వ అధ్యాయం వచనములు 21 నుండి 43 వరకు, వర్సెస్ 21 through 43. దీంట్లో 2 అద్భుత కార్యాలు ఉన్నాయి. So this passage is called as a double miracle story. ఏమంటారు దీన్ని? డబుల్ మిరకల్ స్టోరీ. ఎందుకంటే ఈ యొక్క ప్యాసేజ్లో, ఈ యొక్క వాక్య భాగంలో 2 అద్భుత కార్యాలు దాగి ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క డబుల్ మిరకల్ స్టోరీని అంటే యాయీరు కుమార్తెను దేవుడు మరణము నుండి తిరిగి లేపడము, మరణించిన ఆవిడకు మరలా తిరిగి జీవము ఇవ్వడము, అలాగే మరి ఈ రక్తస్రావం గల స్త్రీని ఆయన స్వస్థపరచడము, ఈ 2 మిరకల్స్ని మరి 3 సువార్తలలో కూడా వ్రాయబడింది. సో దిస్ డబుల్ మిరకల్ స్టోరీ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద 3 గాస్పెల్స్, మాథ్యూ, మార్క్ అండ్ లూక్. అయితే నేను ఇది ఎందుకు ఎంచుకున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ని బట్టి,
Mark, he gives vividness and more details, and he explains it in depth in this gospel. Okay, మార్కు సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? How many chapters are there in Mark's gospel? There are 16 chapters. There are 16 chapters in Mark's gospel. There are 660 verses in the entire gospel, out of which 209 verses are written about miracles. Hallelujah. Our focus is not on miracles, but our focus is on the miracle maker. And not only that, Mark's gospel has 18 miracles. Mark's emphasis is on Jesus' miracles. యేసు క్రీస్తు యొక్క అద్భుత కార్యాల గురించే ఆయన ప్రధాన అంశం అండి. ఎన్ని అద్భుత కార్యాలు రాయబడి ఉన్నాయి? 18 అద్భుత కార్యాలను మార్కు సువార్తికుడు ఆయన ఈ యొక్క సువార్తలో వ్రాశారు. ఆ 18 అద్భుత కార్యాలలో 15 అద్భుత కార్యాలు మొదటి 8 అధ్యాయాల్లో ఉన్నాయి. అర్థమైందా? So out of 18 gospels, of 18 miracles, 15 miracles are recorded in the first 8 chapters in this gospel. And only 3 miracles are recorded in the last half, in the last 8 chapters of the Mark's gospel. And his emphasis is on Jesus' miracles. Okay? And you know what is the interesting feature, one of the interesting features of Mark's gospel? He uses historical present. అంటే ఈ మార్కు సువార్తికుడు ఎప్పుడు రాస్తున్నాడు అని అంటే ఈ యొక్క సంఘటన జరిగిన mid-50s అనమాట. mid-50s ఈ సంఘటన జరిగిన 35 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సువార్తను ఆయన రాస్తున్నాడు. అయితే ఆయన రాస్తూ ఎలా రాస్తాడు అంటే అప్పుడే జరిగినట్టు రాస్తున్నాడు. సో హిస్టారికల్ ప్రెజెంట్ అంటే గతంలో జరిగినటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు జరిగిందిగా రాయడం అనమాట. టు డిస్క్రైబ్ అ పాస్ట్ ఈవెంట్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ ఇస్ కాల్డ్ హిస్టారికల్ present. And he uses historical present how many times? Over 200 times, probably 220 times or more. This is one of the unique features of the Mark's gospel. మార్కు సువార్తికుడు మరి చూసినట్లయితే ఆయన యేసుని వెంబడించే మరి ఆ తొలి దశలో he was a failure. If you look into the book of Acts, Apostle Paul was very disappointed with him because on his first missionary journey he deserted him. And then there was a split between Apostle Paul and Barnabas. మరి పౌలు గారికి తర్వాత బర్నబాస్ గారు వాళ్ళిద్దరు కూడా వారి మార్గాలు మరి అప్పుడు వారి యొక్క మిషనరీ జర్నీ కొంచెం అక్కడ చేంజెస్ అయ్యాయి. ఎందుకంటే ఈయన మార్కు గారు అపోస్తులైన పౌలు గారితో వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు ఆ ఫస్ట్ మిషనరీ జర్నీలో. అప్పుడు అపోస్తులైన పౌలు గారు సైరస్తోనూ అలాగే బర్నబాస్ గారు జాన్ మార్క్ని తీసుకొని వెళ్ళారు. ఆ తొలి దశలో ఆయన ఒక ఫెయిల్యూరే. కానీ తర్వాత చూసినట్లయితే పేతురు గారు ఆయనను దగ్గర తీసి ఎన్నో మంచి విషయాలు బోధించి మరి చివరికి మనకి ఇది ఒక అద్భుతమైన సువార్తను మనకు అనుగ్రహించాలని ఎంత గొప్ప విషయం కదా. మనం కూడా తొలి దశలో చాలా సార్లు తప్పులు చేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాము. మరి నూతనంగా వచ్చినటువంటి మరి సేవలోకే కానీ లేదా ప్రభువుని వెంబడించే వారు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. సో మెనీ పీపుల్ when they try to follow Jesus Christ, they make so many mistakes in the initial stages. As pastors and as God's believers, we should not despise them. We should take them, we should correct them. We do not know what God has in store. And we see, though he was a failure in the initial stage, later he gave us an amazing gospel. అయితే మీరందరూ చాలా ఫోకస్తో కాన్సన్ట్రేషన్తో ఇంకొక 30 minutes వినండి. ఎందుకంటే ఈ యొక్క సర్వన్ కొరకు దేవుడు నన్ను ఒక సంవత్సరం ప్రిపేర్ చేశాను. గాడ్ ప్రిపేర్డ్ మీ ఫర్ ఆల్మోస్ట్ a year because I wanted to deliver this sermon in the month of January at Destination Church, but then God said the time has not yet come, you wait. So I delivered another sermon, and then this time I was preparing for another sermon. నేను వేరే వాక్యము చెప్దాము అనుకుని అది ప్రిపేర్ అవుతూ ఉంటే దేవుడు ఏమని చెప్పాడంటే the time has come now for you to share this word. ఓకేనా? అయితే ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తుల ఒక గొప్ప విశ్వాసాన్ని చూస్తాం. మనం చదివిన వాక్య భాగంలో ఎంతమంది యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తాం? ఇద్దరు వ్యక్తులు. ఓకేనా? అయితే విశ్వాసం అనగా ఏంటి? విశ్వాసం అనగా దేవుని శక్తిని నమ్మడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క సమయాన్ని కూడా నమ్మడం, దేవుని సమయాన్ని కొరకు ఎదురు చూడడం. Faith is not just trusting the power of God, but faith is also trusting His timing. Amen? దేవుని శక్తి గలవాడు అని మన అందరికీ తెలుసు. కానీ మనం ఒక ప్రార్థన చేసిన తర్వాత ఆ జవాబు రేపే రావచ్చు, ఒక నెల తర్వాత రావచ్చు, ఒక సంవత్సరం తర్వాత రావచ్చు, ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు.
What is the most difficult part in trusting God is His timing. We know that God is able, we know that God can do mighty things, but you do not know when the answer for your prayer would come. It could take just a moment or a minute or a month or a year or 10 years. So that's the hardest part of waiting on the Lord. విశ్వాసం అంటే ఆయన శక్తిని మాత్రమే నమ్మడం కాదు, కానీ ఆయన సమయాన్ని కూడా నమ్మడం, ఆయన సమయాన్ని కొరకు ఎదురు చూడడం. ఎందుకంటే కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏమైపోతూ ఉంటామంటే మనం నిరాశ చెందిపోతాము. దేవుడి కార్యం అవ్వదేమో ఇంకా అని మనము చాలా నిరాశ నిస్పృహలోకి వెళ్తాము. అయితే ఈ రెండు అద్భుత కార్యాలను మనం కొద్దిసేపట్లో మనము క్షుణ్ణంగా చూసినప్పుడు ఏమని అర్థమవుతుంది అంటే వాళ్ళు కూడా కష్ట సమయం గుండా వెళ్ళారు, మరి వాళ్ళు కూడా విశ్వాసం ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విశ్వాసము మాత్రమే పరీక్షింపబడలేదు, కానీ వారు మరి దేవుని ఎడల వారి విశ్వాసంను కాపాడుకొని దేవుడు వారి జీవితాల్లో అద్భుత కార్యాన్ని చేశారు. అయితే నేను 3 పాయింట్లు ఇస్తాను, ఎవరైనా రాసుకుంటున్నట్లయితే రాసుకోండి ఈ 3 పాయింట్స్ కూడా. మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫాదర్స్ డెస్పరేట్ ప్లీ, తెలుగులో తండ్రి యొక్క అత్యవసరమైన మనవి. ఫాదర్స్ డెస్పరేట్ ప్లీ, తండ్రి యొక్క అత్యవసరమైన మనవి. మరి రెండవ పాయింట్ ఏంటి అనంటే ఉమెన్స్ డిటర్మిన్ ఫెయిత్, అంటే స్త్రీ యొక్క దృఢమైన విశ్వాసం. మూడవ పాయింట్ లేదా మూడవ అంశం ఏంటి అంటే సేవియర్స్ కమాండ్, రక్షకుని తిరుగులేని ఆజ్ఞ. హల్లెలూయా, రక్షకుని తిరుగులేని ఆజ్ఞ. మొదటి పాయింట్ ఏంటి అక్కడ చెప్తారా? సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ సేవియర్స్ కమాండ్. అయితే చూద్దామండి ఒకసారి 21వ వచనాన్ని చూద్దాము. మరలా యేసు దోణి ఎక్కి అందరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చెను. మరలా దోణి ఎక్కి ఎక్కడి నుంచి వస్తున్నాడు? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? ఈ సందర్భం ఏంటి అంటే Jesus Christ was teaching and preaching parables to his disciples. On that very evening he enters into a boat because he wanted to go to the other side of the sea, which is called, the place is called the country of Gerasenes or the country of Gadara. గెరాసీను ప్రదేశమునకు వెళ్ళాలని చెప్పి ఆయన దోణి ఎక్కి వేరే వైపుకు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటే అక్కడ 2 దెయ్యములు పట్టిన వాళ్ళు ఉండను. మార్కు సువార్తలు అయితే ఒక మనిషి గురించే వ్రాయబడి ఉంది, ఒక్క ఆయనకే సేన అని దెయ్యము పట్టి ఉండదని వ్రాయబడింది. కానీ మత్తయి సువార్తలు మనం చూసినట్లయితే 2 మనుషులు ఉన్నారు అక్కడ. ఈ 2 సువార్తలు కూడా వారి యొక్క పర్స్పెక్టివ్ ప్రకారం వాళ్ళు రాశారు. అయితే ఈ 2 మనుషుల కొరకు ఆయన దోణి ఎక్కి ఆ గెరాసీను ప్రదేశానికి వెళ్ళాడు. He not only went there for those 2 men, but he delivered them. He went all the way from one side of the sea to the other side for those 2 men, and he delivered them. ఆయన వారిని స్వస్థపరిచి మరలా ఆయన ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన కపెర్నౌములో ఉన్నాడు. అయితే ఆయన వచ్చినప్పుడు ఏమైంది అంటే 22వ వచనము, ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఈయన పేరు ఏంటండి? ఏం పేరు? హిస్ నేమ్ ఇస్ జైరస్. మరి ఈయన ఎవరు? ఇంగ్లీష్లో ఏమని రాయబడిందండి? ruler of the synagogue. He's a ruler of the synagogue. His name is mentioned. His name is Jairus. And what do you understand by this? He was a man of prominence. He was wealthy. He had fame. He had a respectable position in the society. And when you say a leader of the synagogue, most of them are Pharisees. చాలా మంది ఉంటే వాళ్ళలో పరిచయం ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈ సమాజ మందిరపు అధికారులు అంటే సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటారు, సమాజ మందిరపు కార్యక్రమాలను వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. Synagogue leaders, they preach in the synagogue and also they oversee the activities of the synagogue. So he was a man of prominence. చాలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి. అయితే ఆయన ఏం చేశాడని వచ్చి ఏం చేశాడు? వెంటనే యేసు దగ్గర పాదాల మీద పడ్డాడు. వెరీ గుడ్. వెంటనే ఆయన పాదాల మీద పడ్డాడు. He fell at the feet of Jesus. Amen. Feet of Jesus. ఒకసారి చెప్తారా? When did he fall? At the feet of Jesus. మరి మీకు ఏదైనా సమస్య వస్తే are you falling at the feet of Jesus? Are you falling? Now God is a spirit. He doesn't have arms and legs and a body. But what I mean is, here Jesus was in human form. I don't want to get into all the details. God is a spirit. So falling at the feet of Jesus means going into his presence.
seeking him, praying him, depending on him. ఇక్కడ ఎంతమందికి సమస్యలు ఉన్నాయి ఒకసారి చేతులు లేపుతారా? How many of you have problems? We all have problems, right? ఒక్కొక్కసారి మరణకరమైన సమస్యలు, ఒక్కొక్కసారి అసలు క్లిష్టమైన సమస్యలు. We all have problems and we all have difficult problems, and there are some areas in our lives that they are very barren, dry and dead. But my question this morning to every person in this place is, when you have a situation like this, are you falling at the feet of Jesus? Do you have desperate pleas in your life? Do you have మీ దగ్గర మీకు అత్యవసరమైన మనవులు ఏమన్నా ఉన్నాయా మీ జీవితంలో? ఉన్నాయా లేవా? We all have desperate pleas. When you have a desperate plea, what are you doing? Though he was a synagogue leader, what did he do? He fell at the feet of Jesus. He did not think that I'm falling at the dirty feet of a Galilean carpenter అని అనుకోలేదు ఆయన. కానీ ఆయన వచ్చి ఈయన జీవము గల దేవుడు, ఈయన దైవ కుమారుడు, ఈయనకు శక్తి ఉంది, ఈయన పాదాల మీద పడితే నాకు జవాబు లభిస్తుంది, నా చనిపోతున్న కుమార్తె మరలా తిరిగి బ్రతుకుతుంది అన్న విశ్వాసం, నమ్మకము ఆయనలో ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో సమస్య ఏదైనా అవ్వనివ్వండి, మీకు అటువంటి విశ్వాసం ఉందా అండి? తర్వాత వచనాన్ని చూద్దాం. ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. నాకు ఒక 12 సంవత్సరాల కుమార్తె ఉంది. I have a 12-year-old daughter who is at the point of death. నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. When you have desperate pleas, what are you doing? Are you falling at the feet of Jesus? Are you also imploring him? Are you beseeching him? Are you crying out? ఇందాకే మనము కీర్తనలో చూసాం కదండి, దావీదు మరి ఏం చేస్తున్నాడు? ఆయన ఎలుగెత్తి మొరపెడుతున్నాడు, ఆయన బతిమాలనుకుంటున్నాడు. ఇక్కడ కూడా యాయీరు తన కుమార్తె కొరకు ఏం చేశానంటే యేసు క్రీస్తు ప్రభు పాదాల యొద్ద పడ్డాడు. మరి ఆయన పాదాల మీద పడడం మాత్రమే కాదు, కానీ ఆయనతో మొరపెట్టుకుంటున్నాడు, బతిమాడుకుంటున్నాడు. నాకు చిన్న కుమార్తె ఉంది, ఆమె చనిపోయే స్థితిలో ఉంది, మీరు ఒక్కసారి వచ్చినట్లయితే ఆమె బ్రతుకుతుంది. ఆయన విశ్వాసం ఎంత గొప్పది కదండి. అటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు, నీకు చాలా పేరు ప్రఖ్యాతి ఉందేమో, లేకపోతే అసలు ఏమీ లేదేమో, ఎలాంటి వారైనా కూడా యేసు పాదాల యొద్దకు రావాల్సిన వారే. హల్లెలూయా. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటి ఒకసారి మళ్ళా చెప్తావా? ఫాదర్స్ డెస్పరేట్ ప్లీ, తండ్రి యొక్క అత్యవసరమైన మనం. ఇంకొక వచనాన్ని చూద్దాం. సో ఇంతవరకు ఈ సెక్షన్లో మనం ఏం చూసామండి? ఎవరి గురించి చూసాము? గట్టిగా జైరస్, యాయిరు గురించి కదా. ఇప్పుడు ఈ సీన్ 1 అనమాట. సీన్ 2లోకి వచ్చేసరికి యాయిరు గారు ఉండరు, ఇంకొక ఆవిడ ఎంటర్ అవుతుంది, ప్రవేశిస్తుంది. సో ఈ ప్యాసేజ్, ఈ వాక్య భాగం అంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి శ్రద్ధగా వినాలండి. 21 నుంచి 43 వచనముల వరకు ఏమంటారో తెలుసా? మార్కన్ శాండ్విచ్ అంటారు. అంటే తెలుగులో అయితే మార్కు గారి శాండ్విచ్. శాండ్విచ్ అంటే ఏంటి చెప్పండి? ఎవరైనా మీరు అసలు శాండ్విచ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ ఇక్కడ శాండ్విచెస్ తిన్నాము. ఇక్కడ ఎవరైనా నేను శాండ్విచ్ని పోని చూడలేదు, తినలేదు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఉన్నారా శాండ్విచ్ అంటే తెలియని వాళ్ళు? బహుశా ఉన్నారేమో, మరి నాకు తెలీదు. తెలిసిన వాళ్ళు చెప్పండి శాండ్విచ్ అంటే ఏంటి గట్టిగా. బాబు చెప్తున్నాను. గట్టిగా. వెరీ గుడ్ కదా. ఒక పదార్థము 2 ముక్కల మధ్య ఉంటుంది, ఒక బ్రెడ్ ముక్కల మధ్య ఉంటుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 బ్రెడ్ స్లైస్ తీసుకున్నాం అనుకోని, మధ్యలో ఏదైనా పెట్టుకోవచ్చు మనం కదా. మధ్యలో వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, మీట్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. సో బ్రెడ్ స్లైస్, పదార్థము బ్రెడ్ స్లైస్. ఏ జైరస్, యాయిరు, మధ్యలో రక్తస్రావం గల స్త్రీ, ఆమె మధ్యలో మరలా ఆమె సీలో నుంచి వెళ్ళిపోతుంది, మరలా యాయిరు. అలా ఉంటుంది. మార్కు సువార్త ఇది ఒక ప్రత్యేకత అనమాట. చాలాసార్లు మనం వాక్య భాగాలు చూసినట్లయితే ఒక కథ ఒకరితో మొదలవుతుంది, మధ్యలో ఇంకొకరు ప్రవేశిస్తారు, మరలా తిరిగి కథ ఎవరితో ముగింపబడుతుందండి? ఎవరిదైతే స్టార్ట్ చేస్తాం వాళ్ళతో. ఇట్ హ్యాస్ ABA pattern, and this kind of pattern is also called as a Markan sandwich, and we see this kind of pattern exclusively in Mark's Gospel. This is another unique feature of Mark's Gospel. అయితే మనకి సీన్ 1లో జైరస్ మనం గురించి తెలుసుకున్నాము, ఆయన యొక్క మనం ఏంటో కూడా చూసాము. సో వీ నో హిస్ ప్లీ, వీ హ్యావ్ సీన్ హిస్ పొజిషన్, వీ నో హిస్ నేమ్. దిస్ ఇస్ సీన్ 1. నౌ Jairus, he drops out of the scene and we see another new person. Who is she? She is an unnamed woman. She has a name, but her name is not mentioned here in the word of God. మరి చదువుదాం యొక్క వచనాన్ని చూద్దాము. 25వ వచనం.
12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. If you look at the English translation or into the English Bible, it says she suffered much under many doctors. She suffered for how long? Gattiga 12 years. She suffered for 12 years. If you look at this woman's life, she has a name. Her name is not mentioned in the Bible. She was marginalized. She was bleeding for 12 years. And she was considered as an immoral woman. She was considered as ceremonially impure because of the disease she had. And nobody even wanted to touch her when she was in the crowd. Nobody respected her. We see Jairus, it's quite opposite. He has prominence, he has fame, he has a family. If you look at this woman, her name is not mentioned here. She has been suffering and she went to many doctors. She suffered even more and the situation became worse and she lost everything. Can you testify to this? I'm not against doctors, I'm not against medicine, but there are sometimes some moments that you go to a doctor and then you take so much medication but you don't see healing. You suffer much, you lose your health and there are so many side effects and complications. Have you ever experienced this situation in your life? Now praise God for all the doctors, praise God for the medication, but there was there a situation in your life where you suffered much when you went to a doctor? Yes, no, maybe? ఎప్పుడైనా సఫర్ అయ్యాను? నేను సఫర్ అయ్యాను. నేను 3 సంవత్సరాలు సఫర్ అయ్యానండి. ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ ఎలా అయితే 12 సంవత్సరాలు మరి నలిగిపోయిందో ఆ యొక్క వైద్యుల దగ్గర మరి ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ ఐ సఫర్డ్ ఫర్ 3 years terribly. I had so many side effects, I had so many complications. The moment I used to stop the medication, my problem or disease used to come back. It used to recur. I was on medication for 3 years. I was hopeless. I was disappointed. I was depressed. There were other situations where I was in, but I had a situation, I had a problem many years ago where I suffered much under doctors. So, do you know what I did? I used to stand in front of the mirror every day. ప్రతిరోజు నేను అద్దం ముందు నిల్చొని నేను ఏం చేసేదాన్ని అంటే ఈ వాక్యం చదువుకుంటూ ప్రభా నువ్వు నన్ను ఎప్పుడైనా స్వస్థపరచగలవు నాయన, నువ్వు ఏదో ఒక రోజు నన్ను స్వస్థపరుస్తావు. ఈ మెడిసిన్స్ వాడుతూనే నాకు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి, ఇంకా వస్తున్నాయి, కానీ నాకు ఏ యొక్క హీలింగ్ కలగట్లేదు. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చావు కదయ్యా, నన్ను స్వస్థపరచు. అలా నువ్వు ఒకరోజు స్వస్థపరుస్తావు, నేను నా సాక్ష్యాన్ని చెప్తాను అందరి ముందర అనుకుంటూ నేను ఐ యూస్ టు ఎన్విజన్ అంటే అప్పుడే నాకు స్వస్థత కలగలేదు, కానీ ఒకరోజు నాకు కలుగుతుంది స్వస్థత అని చెప్పి నేను ఊహించుకొని అత్త ముందర నిల్చుకొని ఇలా నేను ఒకరోజు అందరి ముందర నిల్చొని నేను నా యొక్క టెస్టిమనీ చెప్తానని 3 సంవత్సరాలు నేను అలా అద్దం ముందర నిల్చొని ఈ వాక్య భాగం చదువుతూ నేను చెప్తూ ఉండేదాన్ని. అయితే ఒకసారి కోవిడ్ వచ్చిందని, ఎప్పుడు అంటే 2017, 18, 19 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైంది? లాక్డౌన్. So when there was lockdown during COVID time, what happened was no grocery stores, no pharmacy store. I was on homeopathy medication, so I should go to the doctor every month and he will prescribe me medicine every month. So I have only 1 month medicine. So when they declared COVID, so the hospital people and the doctor said we are closed because it's lockdown. And I finished my medicine. I was trembling with fear. ఈ మెడిసిన్ ఆపిన వెంటనే మరలా నా సమస్య ప్రారంభమవుతుంది. కనీసం ఆ మెడిసిన్ కొనుక్కోవడానికి హాస్పిటల్ కూడా ఓపెన్ లేదు. ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి నేను, బయట ఫార్మసీ స్టోర్లో దొరకదు. ఆ హాస్పిటల్ క్లోజ్ చేశారు. ఎట్లా ప్రభు ఎట్లా అంటున్న సమయంలో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నన్ను ఒక నెల అయింది, 2 నెలలు అయ్యాయి. మరలా వస్తేమో అని చాలా భయపడుతున్నాను, టెన్షన్ పడుతూ ఉన్నాను. ఇట్ వాజ్ అ గైనిక్ ప్రాబ్లం. 3 months అయింది, 4 months అయ్యాయి, 5 months అయ్యాయి, 6 months అయ్యాయి. 6 నెలలు చూసి అంటే ప్రతి నెల రాగానే నాకు భయం అన్నమాట, మళ్ళా ఆ ప్రాబ్లమ్ నాకు స్టార్ట్ అవుతుందేమో అని. 6 నెలలు చూసిన తర్వాత అప్పుడు జూమ్లో చేసేవాళ్ళం మనం సర్వీసెస్ కోవిడ్ టైంలో. అప్పుడు నేను సాక్ష్యాన్ని పంచుకున్నాను 6 నెలల తర్వాత. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. When God heals, He heals completely. Amen. We don't receive partial healing or partial things from the Lord. We receive complete healing. ఒకసారి వచనాన్ని చూద్దాం. 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని జన సమూహములో ఆయన
వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. అందరు వినాలని చాలా గొప్ప విషయాలు ఒక వాక్య భాగంలో వ్రాయబడ్డాయి. ఫస్ట్ పాయింట్ ఒకసారి చెప్తారు అందరూ, ఫాదర్స్ డెస్పరేట్లీ. మరి రెండవ పాయింట్ ఏంటి? ఉమెన్స్ డిటర్మైన్డ్ ఫెయిత్. స్త్రీ యొక్క దృఢమైన విశ్వాసం. ఆమె యొక్క విశ్వాసం మనం చూద్దాం. ఈమె చాలా పోగొట్టుకుంది. షీ సఫర్డ్ a lot. She's been bleeding for 12 years. She went to doctor. She did not receive healing. But when she heard about Jesus, what did she do? She went behind him. She followed Jesus because she thought, if only I touch the hem of his garment, and వస్త్రము మాత్రం ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది. ఆమె విశ్వాసం ఎన్ని సంవత్సరాలు పరీక్షించబడింది? 12 సంవత్సరాలు. ఆమె విశ్వాసం ఉందా? ఎస్, నో, మేబీ ఉంది. కాబట్టి ఆమె ఏమనింది? యేసు క్రీస్తు వెనకకు వెళ్ళి ఆయన వస్త్రము ముట్టుకుంటే చాలు. ఆమె విశ్వాసం ఎట్లా వ్యక్తపరిచిందండి? యేసు వస్త్రమును ముట్టుకొని ఆమె విశ్వాసం వ్యక్తపరిచింది. షీ హ్యాడ్ ఫెయిత్, బట్ హర్ ఫెయిత్ వాస్ కన్సీల్డ్, బట్ హర్ ఫెయిత్ వాస్ ఎక్స్ప్రెస్డ్ వెన్ షీ టచ్డ్ ద హెమ్ ఆఫ్ జీసస్ గార్మెంట్. ఫెయిత్ కన్సీల్డ్, ఫెయిత్ ఎక్స్ప్రెస్డ్. ఆమె యొక్క విశ్వాసము వ్యక్తపరిచింది. ఎలా వ్యక్తపరిచింది? యేసు వస్త్రము పట్టుకొని ఆమె విశ్వాసం. మీలో విశ్వాసం ఉందా? Do you have faith? How are you expressing your faith? How are you expressing your faith? తర్వాత ప్రశ్న చూద్దాం. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళదని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినదెవరని అడుగగా, what is Jesus saying? Who touched me? Who touched me? Why did Jesus ask this question? Because Jesus wanted everybody to know about her faith. Her faith was expressed when she touched the hem of garment, Jesus' garment. Now her faith is being revealed. ఒకసారి రివీల్డ్ అనండి. రివీల్డ్ అంటే ఆమె యొక్క విశ్వాసము వ్యక్తపరిచింది. ఆమె యొక్క విశ్వాసము ఇప్పుడు బయలుపరచబడుతుంది. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే, నన్ను ఎవరు ముట్టారు, నా నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. Let us look at the following verse. ఆయన శిష్యులు 31వ వచనం అండి. ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పరుచుట చూచుచున్నావే, నిన్ను ముట్టిన దెవరని అడుగుచున్నావా అనేది. నిన్ను ముట్టిన దెవరని అడుగుచున్నావా అనేది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. Jesus said, who touched my garment? And the disciples were crazy. They were so mad. They were angry. Lord, you are surrounded with people. You are surrounded with multitudes. So many people are touching you. And now you ask, who touched me? They were confused. They were angry. They did not understand Jesus. But Jesus asked that question, who touched me, because he wanted to reveal the faith of that woman, of this unnamed woman who has been suffering for 12 years because people were thinking about her wrong. The diagnosis of people about this woman's character was wrong because they thought she was not living a holy life. They thought she was an immoral woman. They thought she was an unholy woman. But Jesus wanted to prove them wrong. If you have faith, are you expressing your faith? If you express your faith, there will come a day where your faith will be revealed. నువ్వు విశ్వాసం వ్యక్తపరిచినట్లయితే, నువ్వు విశ్వాసం దేవుడిలో ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసాన్ని నువ్వు కనపరిచినట్లయితే దేవుడు ఆ విశ్వాసాన్ని అందరికీ కూడా తెలియజేస్తాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క ప్రశ్న అయిన వెంటనే ఏం చేసి భయపడుచు అడుగుచు వచ్చి సాగిలపడింది. In the English translation, it's written, she fell at the feet of Jesus. What did Jairus do? Jairus also fell at the feet of Jesus. What this woman do? She also fell at the feet of Jesus. They did not think that we are falling at the dirty feet. No. They fell at the feet of Jesus. So, do you have a desperate plea this morning? Do you have determined faith like this woman? If you have determined faith, are you expressing your faith? If you are expressing your faith, God will reveal your faith. Not only her faith was expressed, not only her faith was revealed, there is another thing. Let us look at the other words. 33వ వచనం మళ్ళీ చదువుతున్నాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన,
కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. నాట్ ఓన్లీ హర్ ఫెయిత్ వాజ్ ఎక్స్ప్రెస్డ్, నాట్ ఓన్లీ హర్ ఫెయిత్ వాజ్ రివీల్డ్, హర్ ఫెయిత్ వాజ్ రివార్డెడ్. హల్లెలూయా. ఆమె విశ్వాసము వ్యక్తపరచడం మాత్రమే కాదు, ఆమె విశ్వాసము అందరికీ బయలుపరచడం మాత్రమే కాదు, కానీ ఆమె విశ్వాసానికి గొప్ప బహుమానం లభించింది. మీకు విశ్వాసం ఉన్నట్లయితే యూ విల్ బి రివార్డెడ్ ఫర్ యువర్ ఫెయిత్. ఆ రివార్డ్ ఏంటంటే స్వస్థత, సమాధానం, హీలింగ్ అండ్ పీస్. వాట్ డిడ్ జీసస్ సే? ఒకసారి గట్టిగా మనం ఈ యొక్క వాక్యం చదువుదామా? 34వ వచనం అందరం గట్టిగా చదువుదాం. అందరము we will read Mark 5 verse 34 together with one accord. అందుకాయన విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పారు. ఈరోజు ఇక్కడికి మరి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎటువంటి సమస్యతో నువ్వు వచ్చావో నాకు తెలియదు, కానీ నీకు దృఢమైన విశ్వాసం ఉందా? నీకు దృఢమైన విశ్వాసం ఉంటే నీ యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచు. నువ్వు యేసుక్రీస్తు ఎడలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరిస్తే ఆయన నీ విశ్వాసానికి తగిన గొప్ప బహుమానం ఇస్తాడు. సో 2 points మనం చూసాం కదా. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఉమెన్స్ డిటర్మిన్ ఫెయిత్. మరి లాస్ట్ పాయింట్, సో ఈ సెక్షన్తో ఉమెన్ విత్ ద ఇష్యూ ఆఫ్ బ్లడ్, రక్తస్రావం గల స్త్రీ సీన్లో నుంచి వెళ్ళిపోతుంది. సో సీన్ 1 జైరస్, సీన్ 2 ఉమెన్ విత్ ద ఇష్యూ ఆఫ్ బ్లడ్, అండ్ అగైన్ జైరస్ ఎంటర్స్ ఇంటు ద సీన్ 3. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకులు ఎందుకు శ్రమ పెట్టుదు అని. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఏముంచమన్నానండి యేసుక్రీస్తు ప్రభు? నమ్మిక మాత్రం ఉంచుము. సేవియర్స్ కమాండ్, రక్షకుని తిరుగులేని ఆజ్ఞ. వాట్ ఈస్ ద సేవియర్స్ కమాండ్? డు నాట్ ఫియర్, ఓన్లీ బిలీవ్. ఒకసారి గట్టిగా చెప్తాం అందరికీ. డు నాట్ ఫియర్, ఓన్లీ బిలీవ్. డు నాట్ ఫియర్, డు నాట్ ఫియర్. మీ పక్కనున్న వారికి చెప్పండి, సిస్టర్ డు నాట్ ఫియర్, ఓన్లీ బిలీవ్. బ్రదర్ డు నాట్ ఫియర్, ఓన్లీ బిలీవ్. మనం ఓన్లీ బిలీవ్ వదిలేసి అని చేస్తాం కదా కదా కదా. We don't believe but we fear all the time, right? How many of you agree with me? This is the reality. We believe but we also fear. But what is the Savior's command? What is the command of Jesus Christ? Do not fear. No matter what you may be going through this morning, it could be any situation. It could be any situation. It could be a financial situation or a physical situation, maybe a situation in your family, maybe personal crisis, financial crisis, any crisis. Do not fear. This is the command of the Lord. Only believe. Only believe. 37వ వచనం. పేతురు, యాకోబు సహోదరులకు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండి చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించి, అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుని ఉన్న గదిలోనికి వెళ్ళి. If you look at all these verses, what do you see? While he was when he finished healing the woman with the issue of blood, while he was still at that place, he received the news that Jairus' daughter died. She was dead. So the people who brought this news, his servants, they said, why are you troubling the teacher? Just leave him alone because your daughter is already dead. And then Jesus said, what did Jesus say? Jesus said, do not fear, only believe. Do not fear, only believe. And then he comes and he takes his disciples, the inner circle, Peter, James and John, and his family members, and he kept everybody outside. And then when he went into his house, everybody were weeping. Everybody were weeping. Sometimes we weep at our dead situations. We think the situation is dead. We think there is no hope.
we think, we are afraid, and we feel this is the end of my life. There is no hope, there is no way out, I cannot do anything. But Jesus is saying, do not fear, only believe. Do not fear, only believe. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యాయిరు గారి ఇంటికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరినీ బయట పెట్టేసి లోపల మటుకు కొంతమంది శిష్యులను, ఇన్నర్ సర్కిల్ శిష్యులను ఇంటి వారిని తీసుకొని వచ్చారు. దెన్ వాట్ డిడ్ జీసస్ సే? ఆమె చనిపోలేదు కానీ నిద్రించుచున్నది. షీ ఈస్ నాట్ డెడ్, బట్ వాట్ ఈస్ షీ డూయింగ్? షీ ఈస్ స్లీపింగ్. Whatever situation you may be looking at, whatever promise you may be looking at, it is dormant, it is not dead. It is dormant. There will come a time, there will come a moment where God will bring it to fruition, because God ordains things before time. He orchestrates them in time, and He is actively involved in time. Hallelujah. ఆయన నిత్యత్వంలోనే మన కొరకు అద్భుత కార్యాలను, ఎంతో మంచి కార్యాలను ఆయన మన యొక్క ఉద్దేశించున్నాడు. అయితే కాలంలో వాటి యొక్క ఫ్రూషన్, కంప్లీషన్, అవి పూర్తి అవ్వడానికి, పరిపక్వత చెందడానికి ఆయన ఆ సమయంలో చేస్తాడు. తర్వాత ఆయన కాలంలో మన యొక్క జీవితాలు ఎంతో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే సమయం వచ్చింది ఆ చిన్నదాన్ని నిద్ర లేపడానికి. అందరూ చనిపోయింది అనుకుంటున్నారు, కానీ యాయిరు గారు ఏమంటున్నారు? ఈ అమ్మాయి చనిపోలేదు కానీ నిద్రించుచు ఉండదు. అయితే అందరూ ఏం చేశారు? నవ్వుతున్నారు. Everybody laughed at Jesus. They were mocking Jesus because they did not believe in the power of Jesus, because they were looking at Jesus as a normal human being. They did not know that He was the Son of God. They did not know that He was the image of the invisible God. They did not know that He had the power to raise people from dead, because until then Jesus did not raise anybody from the dead. He did not resuscitate anybody from the dead. When that moment came, that's why nobody believed that He could raise that little girl. చూద్దామండి ఆఖరి వచనాలు. 38వ వచనం. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్న నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించి, అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి, తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. So when he went into the room, the little girl was sleeping. She was dead, but Jesus said she was sleeping because He knew that He will raise her from the dead. And He said, Talitha kum, Telugu Talitha kum, little girl, get up. When Jesus said this, He spoke in Aramaic. The word Talitha kum is an Aramaic word. When Mark was writing, Mark was not an eyewitness. When this happened, who was there? Peter was there. And John Mark was mentored by Peter. And all through the gospel, if you see Peter standing behind every event, Peter standing behind every passage, because Mark wrote this gospel hearing Peter's preaching. So you see Apostle Peter standing behind Mark's gospel. And when Peter was there, Peter was an eyewitness to this miracle. So when Peter saw Jesus raising that little girl from the dead, he mentioned, when he was preaching later, he mentioned that Aramaic word Talitha kum, because that word was stuck with him. He saw Peter for the very first time. He was seeing Jesus raising this little girl from death. And Mark, when he was writing, when he heard Peter's preaching, and then when he was writing in Greek, he uses the same word Talitha, which is an Aramaic word, and in Greek he translates that word and he gives us the meaning. కదా Talitha kum అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. అది యాక్చువల్గా అరమేయిక్ భాషలో యేసు ప్రభు మాట్లాడిన మాట. అయితే మార్క్ గారు ఈ సువార్తను గ్రీక్ భాషలో రాసేటప్పుడు దానిని ట్రాన్స్లేట్ చేసి, ఎందుకంటే ఆయన ఆ కాలంలో mid-50s ఎవరికి రాస్తున్నారు అంటే అరమేయిక్ తెలియదు వాళ్ళకి, గ్రీక్ మటుకు తెలుసు రోమా సామ్రాజ్యంలో ఉన్న వారికి. టు హిస్ ఆడియన్స్ when he was writing this gospel, probably they did not know Aramaic. That's why he translated the word Aramaic into Greek. Talitha kum అంటే చిన్నదానా, little girl, get up. And she got up and she received life. Was his faith tested? Was Jairus' faith tested? Was Jairus' faith tested in this situation? Yes. He came
and then he received a news that your daughter is dead. I do not know in what area or situation your faith is being tested, but then the testing of faith produces life. The testing of faith produces healing. What comes after a test? What comes after testing of faith? Testimonies. Hallelujah. Hallelujah. When you go through a test, what is the end result of it? Testimony. Your test will be turned into a testimony. What comes after test? Victory comes after test. What comes after testing of faith? Healing comes after testing of faith. What comes after testing of faith? Life comes after testing of faith. Am I making any sense? Are you with me? అందరికి అర్థమవుతుందండి? అందరు నమ్ముచున్నారా? 3 పాయింట్స్ మనం చూసాం. 3 అంశాలు ఒకసారి చెప్దామా? 3 పాయింట్స్. Father's desperate plea. Second point, woman's determined faith. Third point, Savior's command. Your test will be turned into a. Please look at your neighbor and say, brother, sister, your test will be turned into a testimony. Look at your other neighbor and say, do not fear, only believe. Do not fear, only believe. Hallelujah.